ఇప్పుడు నేను యాంకర్, హోస్ట్. సేమ్ ఇలాగే మీరు ఆల్రెడీ అంటే మాకు ఇన్స్పిరేషన్‌గా చాలా షోస్ అయితే చేశారు. ఇప్పుడు అక్కడ అలాంటి షోస్ చేసేటప్పుడు ఎన్టీఆర్ గారితోని, ఏఎన్ఆర్ గారితోని వాళ్ళు గెస్ట్‌గా పిలిచేటప్పుడు ఏం నేర్చుకున్నారు మేడం అప్పుడు? నువ్వు ఎంత రియల్‌గా ఉంటే వాళ్ళంత రియల్‌గా ఉంటారు. నువ్వు జెన్యూన్‌గా, ఆనెస్ట్‌గా నువ్వు ఇంట్రెస్టెడ్ ఉండాలి ఇన్ ద పర్సన్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నువ్వు ఒక యాటిట్యూడ్ తోటి తిన్ని ఎక్కడికి దొరికేయాలి, తినికి ఏం చెప్తే ఎలా ఇదవుద్ది, అతనికి ఏం మాట్లాడితే తనకి ఇష్టం ఉండదు, అలా కాదు. ఒక మనిషి ఒక వ్యక్తి మీద మనల్ని నమ్మి మా సెట్కి వచ్చినప్పుడు నువ్వు ఒక యాంకర్గా ఎంత ఆనెస్ట్గా నువ్వు చేసిన రీసెర్చ్, నువ్వు చేసిన హోంవర్క్ 2 క్వశ్చన్లోనే అర్థమైపోతుంది ఎదుటి వ్యక్తికి. సో యూ హ్యావ్ టు ఎర్న్ ద రెస్పెక్ట్ ఫ్రమ్ ద అదర్ పర్సన్. అది చాలామంది చేయరు. ఏదో టైం వచ్చింది కదా, ఈరోజు ఈ సినిమా రిలీజ్ కదా, ఆ యాక్టర్ కదా అని వచ్చేస్తారు. అండ్ వచ్చేది అడిగిన ప్రశ్నే 10 సార్లు అడుగుతారు, కొత్తగా ఏమి ఉండవు. నేను చేసింది ఏంటంటే ఎవ్వరు అడగని ప్రశ్న నేను అడిగాను. వాళ్ళు కొన్ని లక్షల వేల ఇంటర్వ్యూస్ చేశారు, కానీ నేను అడిగిందల్లా సింపుల్ క్వశ్చన్స్, అది కూడా అడగలేకపోయారు. బట్ ఐ వాజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్. మీరు ఎవరు బియాండ్ దిస్ charisma, beyond this, who are you as a person? I was interested in that, and adi that came through ante. రానా గారు అయ్యిది కూడా మీరే కదా రివీల్ చేశారు. అవును, అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీవి. నమ్ముతారు కాబట్టి ఆ స్పేస్ని. నేను లక్ష్మి దగ్గరికి వెళ్తే నన్ను ఎక్స్ప్లాయిట్ చేయదు అని నాగార్జున గారు ఆయన పెళ్లి వీడియో నా షోలోనే ఇచ్చారు. రానా ఎంగేజ్మెంట్ కూడా నా లైవ్లోనే అనౌన్స్ చేశారు. ఇవన్నీ దెర్ ఆర్ థింగ్స్ దట్ దే ఫీల్. బాబీ అండ్ బన్నీ నా షోకి వచ్చారు. యూనో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, నాన్నగారు వచ్చినప్పుడు షోలో ఆయనకు కూడా తెలియదు, సర్ప్రైజ్. వాళ్ళిద్దరూ అప్పుడు మాట్లాడుకుంటున్నారో తెలియదు, మాట్లాడుకోరో తెలియదు, వాళ్ళు ఎలా ఉంటే యూనో. బట్ నా షోకి వస్తే మటుకు అందరినీ కలపాలనేదే నా ఉద్దేశం. సో నీ ఇంటెన్షన్ ఎలా ఉంటుందో అది జనాలకి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మేడం ఇప్పుడు షోస్ చూస్తున్నాం కదా, అవే పెద్ద హిట్ అవుతున్నాయి. మీరు కనిపెట్టి అలా వదిలేశారు, ఇప్పుడు దాన్ని వేరే వాళ్ళు అంటే చేస్తున్నారు. వాళ్ళ వల్ల కాదండి, ఎంతైనా నన్ను చూసి వాత పెట్టుకోవాల్సిందే కానీ. మరి మీరు మళ్ళా రావచ్చుగా. అదే మళ్ళీ ఏం చేస్తానండి, నేను చేసిందే మళ్ళీ చేస్తున్నారు. బట్ ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్ ఇన్ మై పైప్ లైన్. బట్ ఇంతకుముందు మిగతా వాళ్ళ కోసం చాలా మారేదాన్ని. ఓహో మీకు అలా కావాలా, అలా ఓకే, మీకు ఇలా కావాలా, ఇలా నో. ఇప్పుడు నాకేం కావాలో నాకు తెలుసు, జనాలకి ఏమి తెలపాలో, ఎలాంటి అవగాహన తీసుకురావాలో నాకు ఇంకొంచెం క్లారిటీ ఉంది. సో నాకు నచ్చినట్టే చేస్తాను. అది అలా అయినప్పుడు జరుగుతుంది. అది ఇప్పుడు మనోజ్ గారు కూడా హోస్ట్గా చేశారు. అవును, ఓ దాంట్లో నేను అన్నాను, డోల్ దేరుతుందరా నీకు, టీవీ ఎంత ఈజీ అనుకున్నా, నేను చేస్తాను, పొడి చేస్తాను అన్నాడు. అది అంత ఈజీ కాదు అని అయిన తర్వాత అక్కో లిటరలీ, బికాస్ ఇట్స్ నాట్ ఈజీ. టెలివిజన్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఈజీ. మాకు సినిమాలో అయినా కొన్ని బ్రేక్స్ ఉంటాయి, కట్ అంటారు, లైటింగ్ చేంజ్ అంటారు. అదే టీవీకి వచ్చేసరికి పొద్దున పెట్టిన లైట్లు, 16 కెమెరాలు, ఇంకా 12 to 14 hours. అలాగే అవే ఇంటర్వ్యూస్లో హెల్పింగ్ కూడా చేస్తారు. అది కూడా మీ దగ్గర నుంచే వచ్చింది. ఇప్పుడు సోకాల్డ్ హిట్ అయిన ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో అది ఆలోచన ఎప్పుడు మేడం వచ్చింది? మనిషి జన్మ ఎత్తాక మనకన్నీ పనిచేస్తున్నప్పుడు మనల్ని దాటి ఇంకొకరికి ఎలా హెల్ప్ చేయాలి అనుకోవడమే ఈ జన్మకి వాల్యూ. ఓకే, ఒక జంతువుకి నీకు తేడా ఏంటంటే నీకు ఆ బుద్ధి ఉంది. మనం కడుపు నిండా తిన్నాక కూడా ఇంకొకరికి ఎలా వడ్డించాలి, వాళ్ళకు ఒక ఫుడ్ ఎలా తినిపించాలి అనే ఒక ఆలోచన ఉండాలి. అది నేను నమ్ముతాను. కొంతమంది నేను తింటే చాలు, నేను ఉంటే చాలు అనుకుంటారు. అది వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే నా కడుపు నిండింది, ఇంకొకరు కూడా నాలో ఉన్నది నేను షేర్ చేసుకుంటే నా గుండె కూడా నిండుతుంది అన్న ఫీలింగ్ నాది. సూపర్ మేడం, అలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.